నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే సింప్లిసిటీ. హ్మ్. మూవీస్ లేకపోతే ఆయన తన ఫామ్ హౌస్లో పొలం పనులు చేసుకుంటూ ఎలా ఉంటూ ఉంటారో అది మనకు తెలిసిన విషయమే. అండ్ అట్ ద సేమ్ టైం తను వేసుకునే డ్రెస్సింగ్లో కానీ లేకపోతే తన బిహేవియర్లో కానీ అందరిలో కలవటం కానీ ఈ షో ఈజ్ మ్యాక్సిమం సింప్లిసిటీ. మామూలుగా మూవీస్ నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ లగ్జరియస్ లైఫ్ని చూపిస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే టూర్లో ఆయన వెళ్ళారు కదా, దాంట్లో ఆయన వేసుకున్న డ్రెస్ ఒక దీక్షలో ఉన్నట్టుగా చూడొచ్చు. ఆయన సింపుల్గా చెప్పులు 100 రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఈ దీక్ష అన్ని టెంపుల్స్కి కూడా అని అనేసి అంటూ ఉన్నారు. అయితే పాజిటివ్ యాంగిల్లో ఇదొకటి మాట్లాడితే, నెగిటివ్ యాంగిల్లో ఒక దీక్షలో ఉండి చెప్పులు వేసుకొని ఎలా తిరుగుతున్నారు అని చెప్పి కూడా అందరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండింటికి ఏంటి, మీరు ఏం సమాధానం చెప్తారని అంటే ఇక్కడ మనకి సగం సగం నాలెడ్జ్తో చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీరు చూడండి, ఆయన 11 రోజులు దీక్ష చేసి ఆయన తిరుమలకి వెళ్ళారు. దీక్ష చేసి తిరుమలకి వెళ్తే దీక్షకి రకరకాల నియమాలు ఉంటాయి. ప్రియాంక గారు, మీకు తెలియంది కాదు. సో ఆయన ఆ దీక్షలో ఆయన పర్టిక్యులర్గా ఇది పాటించాలి, ఇది పాటించాలి, ఇది పాటించాలని అనుకుంది. ప్రతి దీక్షకి చెప్పులు లేకుండా ఉండాల్సిన అవసరం లేదేమో. అంటే నాకు పూర్తిగా దాని పట్ల అంత డెప్త్ నేను వెళ్ళను. కానీ బహుశా మనం అనుకుంటాం కదా, నేను ఒక దీక్ష మీరు తీసుకుంటున్నారనుకోండి, ఈ దీక్షలో నేను ఇవి పాటిస్తాను. దీక్షలు అంటే ఎవరు నియమించారండి, ఎవరు నిర్ణయించారు? దీక్ష అంటే ఇలానే ఉండాలని ఎవరు నిర్ణయించారు? ఎవరు నిర్ణయించాలి? మన పూర్వీకులు కొన్ని రాసుకుంటూ వచ్చారు. సో ఇలా ఎందుకు దీక్షలు అంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోవటానికి, కఠినంగా ఉండటానికి ఉపవాసాలు ఎందుకు ఉంటాము, అది తద్వారా పూర్వీకులు ఎందుకు పెట్టారంటే మన బాడీ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవటానికి ఈ దీక్షలు ఉపయోగపడతాయి. 40 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేస్తాము అంటే, 40 రోజుల పాటు దీక్ష చేస్తామంటే రాత్రిపూట భోజనం తినకుండా పండ్లు పలహారాలు తినాలి అని రాసి ఉంటుంది. కటిక నేల మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా తిరగాలి. చెప్పులు లేకుండా తిరిగితే మీకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. నేల మీద పడుకుంటే మీ వెన్ను సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీరు ఒక ఒంటిపూట భోజనం చేసి రాత్రిపూట పండ్లు తింటే మీరు వెయిట్ పుటాన్ కాకుండా సన్నగా అవుతారు. అలాగే బాడీ గట్టిగా మారుతుంది. సో విల్ పవర్ మనం అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని చేసే ఇది అనుకున్నారు, అంత కఠినంగా చేయగలిగారు. చాతుర్మాస దీక్షలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. 4 నెలల పాటు దీక్ష చేస్తారు. వీటిల్లో ఆ రోజు కూడా విమర్శలు వచ్చినాయి. అయితే ఆయన చెప్పింది ఆ రోజు అంటే, ఈ దీక్షలో చెప్పులు లేకుండా తిరగాలన్న నియమమేమీ లేదు అని చెప్పారు. ఇవాళ పర్టిక్యులర్గా ఆయన దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఏంటంటే, ఇంత 100 కోట్ల రూపాయల ఆస్తిపరుడు, అలాగే డిప్యూటీ సీఎం, ఆయన చిటికేస్తే ఆయన పెద్ద పెద్ద బ్రాండ్లు కొనగలుగుతాడు. సో కాబట్టి అలాంటి ఆయన ఒక పారగాన్ చెప్పులు 100-150 ఉంటాయి, ఆ పారగాన్ చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడంటే ఏంట్రా బాబు అంటే, నిజంగా ఆయన ఒక డైలాగ్ అన్నారు, మీరు గమనించారో లేదో, ఏం చేసుకుంటానండి, కోట్ల రూపాయలు ఏం చేసుకుంటానండి, నేను అందరిలాగా 3 పూట్ల తింటాను అంతే కదా. సో అంతకుమించి నాకేం లగ్జరీలు, ఇంతకుమించి ఏం అనుభవిస్తాం, ఎందుకు నాకు ఇంత డబ్బు అని ఇప్పుడు కాదు ఆయన చెప్పింది. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని CMPF అని ఒకటి పెట్టారు. ఇప్పుడు రాజకీయాల్లో రాకముందు దాదాపు 15 ఏళ్ల క్రితం పెట్టారు. అది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఒక సామాన్యుడికి రక్షణగా నిలవాలని చెప్పి ₹1 కోటి విరాళం ఆ సంస్థకి తానే మొదట ఇచ్చుకున్నాడు. ఇచ్చుకున్న తర్వాత చాలామంది ఆ విరాళాలు ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి ఆయనకు ఒక సమాజం పట్ల బాధ్యత ఉంది. ఏం చేసుకుంటాను నేను, ఇంత డబ్బులు నేను ఏం చేసుకుంటాను అంటాడు. ఒకే మాట. ఇంతలా అనగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? సో అక్కడి నుంచి ఆయన సింప్లిసిటీ మనం అక్కడ చూడొచ్చు. సో నేల మీద పడుకుంటాడు. మనం ఆయన పర్యటనలో కూడా అంబేద్కర్ భవన్ లాంటి వాటిల్లో కటిక నేల మీద తుండుగుడ్డు ఇట్లా పడుకునే సందర్భాలు చూసాం. సో చద్దన్నం తింటాడండి, ముంతలో చద్దన్నం తింటాడు. సో ఇవన్నీ కూడా ఆయన సింపుల్గా ఉండటం ఆయనకి ఇష్టం. నలుగురిలో సింపుల్గా తిరగటం ఆయనకి ఇష్టం. కానీ సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. అయినప్పటికీ సెలబ్రిటీ అయినా నేను సింపుల్గా ఉండాలనుకుంటాడు కదా. అందులో భాగంగానే చెప్పులు ఆ రకంగా చెప్పులు వేసుకొని తీస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ చెప్పులు బయటకు వదిలే వెళ్తారు కదండి. సో ఆ రకంగా చెప్పులు వేసుకుని ఆయన వెళ్తున్నాడు. కానీ దాంట్లో మనం ఆ నియమాలు ఆయనకి ఏమున్నాయో ఆ నియమాల వరకు పాటిస్తున్నాడు. పైగా ఇప్పుడు ఆయన దీక్ష అని చెప్పలేదు. పర్టికులర్గా నేను 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలలు తిరగాలి, ఇది ఆయన నియమం పెట్టి. కేరళ అండ్ తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాతమైన గుళ్ళు, వాటిలో ఒక 6 షట్చక్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెల్స్ అనే చెప్తున్నారు.
సో 6 గుళ్ళు తిరగాలి అని పెట్టుకున్నారు. సో ఆ కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే భక్తి తత్వంతో ఆ బట్టలు రకరకాల రంగుల బట్టలు కాకుండా కాషాయ వస్త్రాలు ధరించి, పసుపు వస్త్రాలు ధరించి, పారగాన్ చెప్పులు వేసుకొని సాధారణమైన వ్యక్తిలాగా, ఒక మౌన మునిలాగా ఆ రకంగా ఆయన వెళుతూ ఉంటే ఒక దైవత్వం కనబడుతుంది ఆయనలో కూడా. సో ఆ రకంగా ఆయన తిరుగుతున్నాడు. దాన్ని మనం ఒక గొప్ప క్యారెక్టర్గా, గొప్ప లక్షణంగా మనం చూడాలి తప్ప దాన్ని విమర్శనాత్మక కోణంలో మనం చూడకూడదు. సో ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అది దీక్ష కాదు, ఆ టెంపుల్స్ అన్ని తిరుగుతున్న క్రమంలో ఆయన అదే వస్త్రాలతో అన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా, వస్త్రధారణ అనేది ముఖ్యం. పంచె కట్టుకుని వెళ్ళాలి చాలా చోట్లకి. కొన్ని చోట్ల బట్టలు పైన ఈ వస్త్రం తీసేసి వెళ్ళాలి. ఒట్టిగా మనం పంచె కట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ తమిళనాడు కేరళలో ఈ సంప్రదాయం బాగా ఎక్కువ. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తీసేసి లోపలికి వెళ్ళినప్పుడు తీసేసి వెళ్తారు. సో ఆ రకంగా ఆయన అనుకున్నాడు, నేను ఎటువంటి ఆడంబరాల జోలికి వెళ్లకుండా చాలా సింపుల్గా వెళ్ళేసి రావాలి, ఒక సామాన్య భక్తుడిలాగా వెళ్ళేసి రావాలనుకున్నాడు. ఆ రకంగా వెళుతున్నాడు. కాకపోతే ఆయన ఎంత సామాన్యుడని ఆయన అనుకున్నా కానీ ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. అది ఆయన వద్దనుకున్నా డెఫినెట్గా అది ప్రభుత్వాలు ఇస్తాయి. ఆ పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ప్రోటోకాల్ ఇస్తాయి. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. గబుక్కుని ఏదైనా జరగరానిది ఒక ఘటన జరిగితే ఆ ప్రభుత్వాల బాధ్యత ఆ ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ప్రోటోకాల్లోనే ఎంత వీలైతే అంత సింపుల్గా ఆయన తిరిగేసి వస్తున్నాడు. నన్నంతరికి మనం అభినందించి తీరాలి. రైట్ సార్, ఇక్కడ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఇన్ని దీక్షలు చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ఎస్పెషల్లీ మీరు హైలైట్ చేసింది ఇప్పుడు చాతుర్మాస దీక్ష. అది స్వామీజీలు, పీఠాధిపతులు ఒక స్టేచర్, ఐ మీన్ ఆధ్యాత్మికంగా ఒక దీంట్లో ఉన్న వాళ్ళు మట్టుకే చేయగలుగుతారు. 4 months దీక్ష అది మామూలు విషయం కాదు. సో అన్ని దీక్షలు చేసి, వారాహి దీక్ష చేసి, ఇంకో దీక్ష చేసిన ఆయనకి తెలీదా ఈ చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు అని. సో అంటే ఏదో ఒక రకంగా నెగటివిటీ తీసుకొని వచ్చి సరే ఓవరాల్ గా హైలైట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ వల్ల వాడికి సమాధానం ఇస్తూ అసలు ఏంటి అనేది నేర్చుకుంటున్నారు, అట్లీస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. చెప్పారు కరెక్ట్, చాలా మంచి మాట అన్నారు. ఇంత పెద్ద దీక్షలు చేస్తున్నారు, ఇంత భక్తి తత్పరత కలిగి ఉన్నారు, ఆయన తెలియదా చెప్పులు వేసుకోకూడదని? ఆయన తెలియదా మనం చెప్పులు వేసుకొని నడిస్తే అందరు ఫోటోలు తీసి దీన్ని వైరల్ చేసి విమర్శిస్తారని ఆయనకి తెలీదా? సో అందులో డెఫినెట్గా ఆయన ఆ నియమాల ప్రకారం ఆయన ఈ చెప్పులు వేసుకోవచ్చు అనుకుని ఆ నియమాల ప్రకారం ముందుకు వెళ్తున్నాడేమో. రైట్, థ్యాంక్ యూ సార్.